శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. నేటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా మనం ఎన్ని సర్గలు పూర్తి చేసాం? 62 సర్గలు పూర్తి చేసి 63వ సర్గలోని 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 41 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మాన్నిహచ్చ కిల త్వాం హి నిహనిష్యతి రాఘవః నాహమాత్మని సంతాపం గచ్చయం రాక్షసాధిపా. రాక్షసరాజా, రాముడు నన్ను చంపిన తర్వాత కదయ్యా నిన్ను చంపేది, కాబట్టి నాకు ఏం దుఃఖం లేదు. కామం తిదానీమపి మాం వ్యాధిస్యత్వం పరంతప న పరః ప్రేక్షణీయస్తే యుద్ధాయాతుల విక్రమ. సాటి లేని విక్రమంగల శత్రు సంహారకుడా, అన్నయ్యా నీ ఇష్టానుసారం నన్ను ఆజ్ఞాపించవయ్యా. యుద్ధానికి మరొకరిని పంపే అవసరం లేదు, నేను చాలు. అహముత్పాదయిష్యామి శత్రుంస్తవ మహాబలాన్ యది శక్రో యది యమో యది పవకమారుతౌ తానహం యోధయిష్యామి కుబేర వరుణవపి. ఎటువంటి శత్రువు అయినా సరే, వాడు ఇంద్రుడైనా, అగ్ని అయినా, వాయువైనా, కుబేరుడైనా, ఆ ఎవ్వరితోనైనా సరే యుద్ధం చేస్తానే. గిరిమాత్ర శరీరస్య సిత శూలధరస్య మే నర్ధతస్తీక్ష్ణతంశ్రస్య బిభియోద్వై పురందరః. నాది పర్వతం లాంటి శరీరం, నా కోరలు వాడి అయినవి. నన్ను చూస్తే, శూలం ధరించిన నన్ను చూస్తే చాలు దేవేంద్రుడు గడగడలాడిపోతాడు. అథవా చక్తశస్త్రస్య మృద్నతస్తరసారిపూర్ నమే ప్రతిముఖ కశ్చిత్ స్థాతుం శక్తో జిజీవిషు. ఆయుధం లేకపోయినా సరే శత్రువుణ్ణి మర్దించి వేస్తా, నా చేతిలో ఆయుధం లేకపోయినా. కాబట్టి జీవింపదలచిన వాడెవ్వడు కూడా నా ఎదురుగా నిలవజాలడు సుమా. నైవ శక్త్యా నగదయా నాసినా నిశితైశరై హస్తాభ్యామేవ సంరబ్ధో హనిష్యామ్యపి వజ్రిణం. ఏ శక్తి ప్రయోగించను, ఏ గదా తీసుకోను, ఏ ఖడ్గం చేతపూనను, ఏ వాడి అయిన బాణం కూడా ప్రయోగించను. చేతులతోనే దేవేంద్రుణ్ణి సైతం చంపేస్తానే. యది మే ముష్టి వేగం సా రాఘవోజ్య సహిష్యతి తతః పాస్యంతి బాణౌ గౌరుధిరం రాఘవస్య మే. ఒకవేళ రాముడు నా పిడికిలి దెబ్బ తిని కూడా జీవించి ఉన్నట్టయితే అప్పుడు బాణం చేత పూనుతా నేను. చింతయా తప్యసే రాజన్ కిమర్థమై తిష్టతి సోహం శత్రు వినాశాయ తవ నిర్యాతు ముజ్జతః. నేనుండగా నువ్వు చింతపడవలసిన అవసరం లేదన్నయ్య. ఇదిగో సిద్ధంగా ఉన్నాను శత్రుమర్దన చేయడానికి. ముంచ రామాద్భయం ఘోరం నిహనిష్యామి సంయుగే రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవంచ మహాబలం హనుమంతంచ రక్షోఘ్నం యనలంకా ప్రదీపిత. రాముడి వల్ల కడిగిన ఘోరమైన భయాన్ని విడిచిపెట్టు అన్నయ్యా. రామలక్ష్మణుల్ని, అలానే సుగ్రీవుణ్ణి, రాక్షసుల్ని, అలానే రాక్షసుల్ని చంపిన హనుమంతుణ్ణి, వీళ్ళందరినీ కూడా యుద్ధంలో చంపేస్తాను సుమా. రేపు మనం
51వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.